ఆంధ్రప్రదేశ్‌కి నెక్స్ట్ సీఎం నాన్న జూనియర్ ఎన్టీఆర్ అంటోంది మన బ్రాహ్మిణి. బాలయ్య కూతురు బ్రాహ్మిణి నెక్స్ట్ సీఎం మా అన్నయ్య అంటూ ఎంతో గర్వంగా చెప్తోంది. మరి అలాగే అంతే గర్వంగా బాలకృష్ణ గాని, లేదా లోకేష్, మోక్షజ్ఞ ఇంకా బ్రాహ్మిణి అనుకోవాలి కదా! ఏదో సర్వసాధారణంగా అలా ఫ్లోలో ఎళ్ళిపోయి అనేయడం కాదు. దానికి నిజంగానే ఫీలింగ్స్ ఉండాలి కదా! అంటూ చెప్తున్నారు. కాబట్టే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆరే అంటూ హాస్పిటల్ బయటకొచ్చినటువంటి బ్రాహ్మిణి ఈ విషయం గురించి తెలియజేశారట. సో, నందమూరికి సంబంధించిన ఫ్యామిలీలో ఉండి నారావారి కోడలుగా మారిన బ్రహ్మిణి వ్యాపారాన్ని హెరిటేజ్‌కి సంబంధించి ఎంతో అద్భుతంగా చేస్తోంది. అయితే ఇక్కడ వ్యాపారం కూడా ఇంత అద్భుతంగా సాగుతున్నటువంటి టైంలో మిగతా వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా అన్ని విషయాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కి నెక్స్ట్ సీఎంగా తనే బాధ్యత వహించబోతున్నారని తెలిసి ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్‌గా మారుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి నెక్స్ట్ సీఎంగా జూనియర్ ఎన్టీఆర్ ఉంటారంటూ చేసిన వ్యాఖ్యలపై అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తారకొస్తే ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తారన్న సంగతి తెలిసిందే. అందుకే జూనియర్ ఎన్టీఆర్ 2024 ఎలక్షన్స్‌లో పాల్గొనబోతున్నారని, త్వరలో వాటికి సంబంధించిన విషయాలు కూడా తెలియబోతున్నాయని సమాచారం. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఎంతగానో ఎక్సైటెడ్‌గా ఉన్నారు. కాబట్టే ఈ విషయం కూడా ఎంతో వైరల్ అవుతోంది. ఇక ప్రేక్షకులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.